నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా ఎంఎన్ఆర్ పుట్టినరోజు వేడుకలు అంబర్పేటలో ఉచిత నేత్ర శిబిరం కొనసాగుతున్న ఏంజెల్స్ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు గుడిమల్కాపూర్ వివేకానంద పాఠశాలలో భగవద్గీత పుస్తకాల పంపిణీ బోరబండలో ఘనంగా మహిళా దినోత్సవం క్రీడా పోటీల విజేతలకు బహుమతుల అందజేత జయరాం నగర్ మద్యం దుకాణం మూసివేతకు డిమాండ్ సీసల్ని పగలగొట్టిన మహిళా కాంగ్రెస్ నేతలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భగత్ సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎన్ఆర్ పుట్టినరోజు వేడుకలు అంబర్పేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తదాన ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, సామాజికవేత్త చంద్రపాల్ హాజరయ్యారు. భగత్ సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ చొరవ తీసుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమన్నారు. నరసింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు అంబర్పేట నియోజకవర్గంలోని భారత్ నగర్ కమ్యూనిటీ హాల్లో భగత్ సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం, కొన్ని గ్రూపులకు సంబంధించినటువంటి రక్తం దొరకకపోవడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయినటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. ఇవాళ ఉత్సాహంగా గడిచిన ఒక 5 సంవత్సరాలుగా ఎంఎన్ఆర్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక ఆనవాయితీగా ఎంఎన్ఆర్ పెట్టుకున్నారు. ఇవాళ మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. 10 మందికి మనం సమాజంలో ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో కూడా కొంతమందికి అన్నదాన కార్యక్రమాలు చేశారు. కొంతమందికి ఎసెన్షియల్ కమాడిటీ నిత్యావసర వస్తువులు ఇచ్చేటటువంటి కార్యక్రమాలను చేశారు. ఇవి ఈనాడు వాళ్ళ భగత్ సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓలు కానీ వివిధ సంఘాల ద్వారా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఈ సమాజానికి తమ సంఘం ద్వారా ఏం చేస్తే బాగు జరుగుతుంది అనేటువంటి విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందర్భంగా మన ఎంఎన్ఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్ష, షుగర్ టెస్టులు అన్నీ ఈయన పుట్టినరోజు సందర్భంగా అన్నీ జరుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో జరపాలని ఎంఎన్ఆర్ గారిని కోరుతూ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని పెట్టినందుకు ఎంతోమంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది, ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మన ఎంఎన్ఆర్ విశాల నరసింహారావు గారిని కోరుతూ ఇలాంటి భవిష్యత్తులో ఇంకా అన్నదాన శిబిరాలు ఏమన్నా ముందుకు జాగాలని నేను కోరుకుంటున్నాను. విఆర్ది ఏంజెల్స్ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. గుడిమల్కాపూర్ వివేకానంద పాఠశాలలో భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులకు భగవద్గీత విశిష్టతను తెలియజేశారు. విద్యార్థులకు ధ్యానంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ విద్యారాణి ఆకాంక్షించారు. తమ ఫౌండేషన్ ద్వారా మొత్తం 1 కోటి భగవద్గీత పుస్తకాలను విద్యార్థులందరికీ ఉచితంగా అందజేస్తామన్నారు.
ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొంతమందిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఆటల పోటీల్లో పాల్గొన్న మహిళలకు కానుకలు అందజేశారు. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఇంత బాగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ని చేయలేదు. వరుసగా 3 రోజుల నుంచి 6th, 7th, 8th ఎన్నో పథకాల ద్వారా మహిళలకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆశా వర్కర్లు కానీ, స్వీపర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్కి కానీ జీతాలు పెంచి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలానే ఈరోజు రైతు బంధు, మహిళా బంధు ఆ కార్యక్రమాలే కాకుండా ఈరోజు అందరూ సంతోషించదగ్గ విషయము నిరుద్యోగాలకి 91,166 మందికి నిరుద్యోగాలని ఉద్యోగస్తులుగా చేస్తానని ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక తీపి కబురు సీఎం గారు ఇచ్చారు. అట్లనే మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఉండేది కాదు, ఇంతకుముందు స్వాతంత్రం ఉండేది కాదు. అలాంటిది మా బాబన్న గారు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత ఈ బోరబండ ఏరియా చాలా భయంకరంగా, చాలా మాస్ ఏరియా ఘోరంగా ఉండేది. అలాంటి ఏరియాకి మా బాబన్న డిప్యూటీ మేయర్ గారు వచ్చిన తర్వాత రోడ్స్ కానీ ఇన్ని వేల మందికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒకటే రోజులో మరి సీఎం గారు ఎంతమందికి నోటిఫికేషన్ ఇస్తామంటే ఆ డిపార్ట్మెంట్ వారీగా సీఎం గారు స్వయంగా గంట సేపు మాట్లాడి అనౌన్స్ చేయడం జరిగింది. చేశారు. అదేవిధంగా మన ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో మనం బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. అదేవిధంగా క్రిస్మస్ మొన్న చేసాం. 10,000 మందితోని క్రిస్మస్లో క్రిస్టియన్స్ మొత్తం రావటం జరిగింది. పెద్ద ఘన విజయం సాధిస్తాం. అదేవిధంగా రంజాన్ కూడా బాగా చేస్తాం. ఈసారి రంజాన్ ఏప్రిల్ 15 అనుకుంటున్నాం. ఓన్లీ లేడీస్తోనే ఇఫ్తార్ విందు పెడతాం. మేము మొత్తం కాన్స్టిట్యూన్సీలో 10,000 మందితో 10,000 లేడీస్. ఎందుకంటే అన్ని పండుగలు మనం అదే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే అదేవిధంగా అన్ని పండుగలు చేసుకుంటూ పాటు ఈ మహిళా దినోత్సవం కూడా మనం ఏ విధంగా అనుకున్నామంటే స్పోర్ట్స్ ఆడి ఆ స్పోర్ట్స్లో అన్ని బస్తీల్లో చాలామంది నాకు మహిళలు చెప్పారు, అది చేసుకుంటూ తప్పితే మేము అన్ని మా ఆటలు మర్చిపోయాం. లేదు మన ఆటల పోటీలు పెట్టి వాళ్ళని ఒకరోజు మనం సన్మానించి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఆన్వాయితీ చేస్తున్నామంటే ఈసారి కోవిడ్ వచ్చింది కాబట్టి మనం 2 సార్లు మిస్ అయిపోయాం. అంతకుముందు ప్రతి బస్తీలో కూడా ఆటలు ఆడుకుని నాకు చాలామంది ఫోన్ చేశారు, మేము ఎప్పుడో చిన్నప్పుడు ఆడేవాళ్ళు మర్చిపోయాం, మళ్ళీ ఆటలు గుర్తుకొచ్చినాయని చెప్పడం జరిగింది. దాని గురించే ఈ మహిళా దినోత్సవం. ఎందుకంటే ఇప్పుడు మీరు 10 మంది 10 బస్తీల నుంచి. ఇక నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల సమీపంలో వెలిసిన మద్యం దుకాణాన్ని తక్షణమే మూసేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ జయరాం నగర్లోని వీలికోస్ వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. మద్యం సీసాలను పగలగొట్టారు. కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకురాలు కందాడి జ్యోత్స్న శివారెడ్డి నాయకత్వం వహించారు. సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పేట్, బషీరాబాద్ పోలీసులు వారిని నియంత్రించారు. ఇక ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మలక్పేటలోని ఎంఎన్ఏరియా ఆసుపత్రిలో అవగాహన శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్ వ్యాధులపై అవగాహన లేకపోవడం విచారకరమని పలువురు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమే ఉద్యోగ నోటిఫికేషన్ అని రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య, తెరాస మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి పాల్గొన్నారు. అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువత కోసం ప్రకటించినటువంటి ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో గౌరవ ముస్తాబాద్ మండల పార్టీ ప్రజాప్రతినిధులందరూ, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలందరికీ కూడా హాజరైనటువంటి నాయకత్వానికి మొత్తంగా పార్టీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం రోజున ముఖ్యమంత్రి గారు చెప్పినరో, నీళ్లు, నిధులు, నియామకాలు, నీటితో కాళేశ్వరంతో ఎగువ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు కేవలం నియామకాలే ఉండే, ఆ నియామకాలని కూడా నిండు సభలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, నిరుద్యోగులందరికీ కూడా గౌరవ ఎంపీపీ గారు చెప్పినట్టుగా 85,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రేపటి నుండే నియామకాలు జరుగుతాయని ప్రకటించిన సందర్భంలో ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మా ప్రజాప్రతినిధులందరి పక్షాన మేము ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్గులకి, ఈ నిరుద్యోగులకి ఉద్యోగ ప్రకటన సందర్భంలో సంబరాలు జరుపుకుంటూ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకి కృతజ్ఞతలు పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అంటే ఇలా నిరుద్యోగ యువతకు ఒక వరం లాంటిదని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలా పాలాభిషేకం అట్లే యువత ఆధ్వర్యంలో సంబరాలు కూడా చేయడం జరిగింది. ముస్తాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా మహిళా నాయకురాలు, అలాగే సీనియర్ నాయకురాలు, యువకులు పేరు పేరున అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్రం మనం అందరం కూడా చూస్తాం, యావత్ ప్రపంచము, మన దేశము, రాష్ట్రం కూడా కరోనాతో బాధపడుతున్న సందర్భంలో ఇవాళ ఆ 2 ఏళ్ల నుంచి మనం అభివృద్ధి అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. కరోనాతోటి చాలా 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 చెప్పరానంత నష్టపోయినాం. ఇవాళ దానిలో భాగంగా దాని నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్న సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు 80,000 ఉద్యోగాలకు ఒకటేసారి నోటిఫికేషన్, అంటే ఈ యువత మీద, తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉంది, ఎంత బాధ్యత ఉంది అనేది కూడా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారానే ఇవాళ తెలుస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కేవలం మాటలకు చెడగొట్టేందుకే వాళ్ళు పనికొస్తారు ప్రతిపక్షాలు తప్ప వాళ్ళు మంచి చేసేందుకు పనికిరారు. ఇవాళ 80,000 ఉద్యోగాలు జంబో ఉద్యోగ నోటిఫికేషన్ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఇవాళ ప్రకటించిన సందర్భంగా ముస్తాబాద్ మండల ప్రజల తరఫున, ఉద్యోగుల తరఫున, ముఖ్యంగా చదువుకున్న యువత తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం, కృతజ్ఞతలు. ఇక జనగామ కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బచ్చన్నపేట చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం పేరిట రిజిస్టర్ చేయాల్సిన భూమిని వేముల బాలరాజు అనే వ్యక్తి తన పేరిట రాయించుకున్నాడన్నారు. ఈ విషయంపై మిగతా సభ్యులు నిలదీసిన నిర్లక్ష్యంగా జవాబిచ్చాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితులంతా కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బచ్చన్నపేట అంజయ్య నగర్లో అక్కడ అధ్యక్షులు వేముల బాలరాజు సొసైటీకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బాడే లేదంటుండు, అడిగితే రద్దయింది అంటుండు. 5 సంవత్సరాలు కూడా డైరెక్టర్లో నేను ఉపాధ్యక్షుని, నాకు తోటి ఎవరికి డైరెక్టర్లకు ఏ విషయం చెప్పడం లేదు, ఏ స్కీమ్ వచ్చినా చెప్పడం లేదు. సో మరి ఈ భవనం ఇదివరదాకా సొసైటీ పేరు మీద ఉన్నదని అనుకున్నాం. 10 సంవత్సరాల నుంచి ఆయన సొంతంగా ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది, కరెంట్ బిల్ ఆయన పేరు మీద. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, అది మాత్రం సొసైటీ పేరు మీద చేయాలి ముందు. ఆయన ఈ విషయం తెలియపరచడానికి మన జౌలి శాఖ గారికి వినతి పత్రం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఎన్నికి ఇక్కడికి వచ్చేసి ఇంకా తీసుకోవాలని కోరుచున్నాం. కమిషన్ పట్టించుకోకపోతే పై స్థాయికి వెళ్తామని, కమిషనర్కి వెళ్తాం, అక్కడికి కూడా వెళ్ళగలుగుతాం. ఇది ఒక విషయం మాకు తెలియపరచడం లేదు, అది మెయిన్ కారణం. మార్కొండయ్య కాటన్ సొసైటీ, బచ్చన్నపేట, అంజయ్ నగరు. అక్కడ ఉన్న అధ్యక్షుల వారు అక్కడ జరిగే విషయాలు ఏం తెలియకుండా మా మెయిన్ సభ్యులకు ఉన్న డైరెక్టర్లకు, ఉపాధ్యక్షులకు కూడా ఎలాంటి సమాచారాలు ఇవ్వకుండా ఆయన సొంత అవసరాల కోసం ఆయన భవనం ఆయన పేరు మీద చేసుకోవడం జరిగింది. ప్లస్ కరెంటు బిల్లు వచ్చేది కూడా ఆయన పేరు మీద చేసుకోవడం జరిగింది. మాకు కూడా ఇన్ని రోజులు ఏం చేశారని కూడా ఉన్న అధికారులు కూడా అడిగారు. అది కొద్దిగా మాకు లేటు తెలిసింది. దానివల్ల మేము వచ్చి ఏడీ గారికి ఒకటి, కలెక్టర్ గారికి ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో దయచేసి కలెక్టర్ గారైనా, ఏడీ గారైనా చర్య తీసుకొని
ఆ భవనాన్ని మార్కొండయ్య కాటన్ సొసైటీ పేరు మీద రిజిస్టర్ అయ్యేదాకా మాత్రం మేము పట్టు వీడము, పట్టు పట్టినము. ఇక్కడి నుంచి మొదలు పెడితే కమిషనర్ దగ్గరికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. జై మార్కొండయ్య, జై పద్మశాలి, మార్కొండయ్య. బచ్చన్నపేట నుండి వచ్చామని మీడియా సోదరులకు నమస్కారం. బచ్చన్నపేట నుండి వచ్చాము. మార్కండేయ చేనేత సహకార సంఘం నుంచి అందరం రావడం జరిగింది. మా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా భవనం, ఇది మా చేనేత భవనం మొత్తం ఆయన పేరు మీదనే, మార్కండేయ చేనేత భవనం ఆయన పేరు మీదనే, అధ్యక్షుల పేరు మీదనే చేసుకోవడం జరిగింది. వేముల బాలరాజు ఆయన పేరు మీద చేసుకోవడం జరిగింది. మా చైర్మన్ ఇక్కడ ఒక చైర్మన్ ఒకటే చేసుకోవడం జరుగుతుంది. ఇక డైరెక్టర్లకు కానీ కార్యదర్శి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మొన్ననే స్కీమ్ కూడా కొత్తగా స్కీమ్ వచ్చింది, 1,20,000 రూపాయలు షెడ్, వర్క్ షెడ్ గురించి వాళ్ళ బంధువుల గురించి మొత్తం పెట్టుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, కన్నె సురేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మాట్లాడారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు శర్మ నాయక్, సర్పంచ్లు ప్రవీణ్ కుమార్, ఆవుసుల శ్రీనివాస్, ఆవుసుల నర్సయ్య పాల్గొన్నారు. తెలంగాణ సెంటర్ చాలా గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎందుకంటే కేసీఆర్ గారు ఈరోజు నిరుద్యోగం గురించి చాలామంది మాట్లాడి చాలా తర్వాత మాట్లాడాలి. కేసీఆర్ గారు కొంచెం లేట్ అయినా కానీ ఇలా 91,000 ఉద్యోగాలు ఇవ్వడం మా యువత తరఫున మాకు చాలా సంతోషం. ఎందుకంటే నిరుద్యోగం గురించి బీజేపీలు అక్కడ ఇక్కడ మాట్లాడడం, వాళ్ళు చేసేది లేదు, ఇచ్చేది లేదు. కానీ కేసీఆర్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే పార్లమెంట్ అప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కన్నా ఈరోజు యువత ఎంత సంతోషంగా ఉన్నదంటే ఇలా కేసీఆర్ గారు మమ్మల్ని కూడా రైతులను ఆదుకున్నట్టు, పేద ప్రజలను ఆదుకున్నట్టు యువతను కూడా ఆదుకోవడం మాకు కూడా చాలా సంతోషం. కేసీఆర్ గారికి 2024 ఎదురు లేదనేది ఇదే నిదర్శనం. 2024లో ఖచ్చితంగా 100 పైన సీట్లతోటి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఫామ్ చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ యువత మొత్తం కేసీఆర్ వెంట ఉంటాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 91,144 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు నిరుద్యోగ యువతకు ఇది చాలా మంచి రోజు. తెలంగాణలో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తానన్నాడు. విడతలుగా కొద్దిగా లేట్ అయినా సరే అయినా ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఉద్యోగ ప్రకటన చేయడం జరిగింది. నిన్న వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు 10 గంటలకు అసెంబ్లీ సాక్షిగా నేను ఉద్యోగ ప్రకటన చేస్తానని చెప్పిండు. చెప్పిన మాట ప్రకారము ఉద్యోగ ప్రకటన ఇప్పుడు వెలువడడం జరిగింది. ఈరోజు తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తము యువత ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. నిన్న బండి సంజయ్ మాట్లాడతాడు, ఉద్యోగాలు అంటాడు, ఉద్యోగాలు ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు అని బండి సంజయ్ అంటాడు, బట్టి విక్రమార్క అంటాడు. మీలాగా మాట ఇచ్చి మడమ తిప్పే నాయకుడు కాదు కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం విడతలుగా డెవలప్ అనేది జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు ఉద్యోగ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణలో నిరుద్యోగం ఉండకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు చేస్తారు. అది నమ్మకం ఉన్నది. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నమ్మకం ఉన్నది. మీకు బీజేపీ నాయకులారా మీకు మాత్రమే నమ్మకం లేదు, కాంగ్రెస్ నాయకులారా మీకు మాత్రమే నమ్మకం లేదు. ప్రజలు కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంచిండ్రు. దాని ప్రకారమే ఈరోజు మాట ప్రకారం ఉద్యోగ ప్రకటన చేయించడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ వాటర్ బోర్డు కార్యాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాదు మెట్రో వాటర్ సివరేజ్ బోర్డు హెడ్ ఆఫీస్ ముందు సీఎం గారి చిత్రపటానికి కాంట్రాక్ట్ లేబరు పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి పర్మనెంట్ యూనియన్ తరఫున పర్మనెంట్ యూనియన్ నాయకత్వం, కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ నాయకత్వం అందరూ కూడా హాజరయ్యారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో ఉన్న 90,000కు పైగా ఉద్యోగాలు నింపుతానని ప్రకటించటం, అందులో ప్రత్యేకంగా 11,000కు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను నింపుతానని చెప్పడం, వివిధ ప్రభుత్వ అనుబంధంగా ఉన్న వివిధ శాఖలలో ఉన్న
కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు గురించి కూడా తర్వాత ఓ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అందుకోసం ఇవాళ పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. కేసీఆర్ గారు ఇవాళ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు పని లేకుండా చేసిండు. తెలంగాణ ఉద్యమంలో 3 నినాదాలు, ఇవాళ నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసే స్లోగన్తో ముందుకు పోయిన ఉద్యమంలో నీళ్ళ సమస్యను పరిష్కరించిండు, నిధుల సమస్యని పరిష్కరించిండు, ఇవాళ నియామకాల సమస్యని పరిష్కరించడానికి ఇవాళ ముందుకు వచ్చిండు. ఇప్పటికే అనేక అధ్యయనం చేసి అనేక పద్ధతుల్లో ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక రూపకల్పన చేసి ఇమ్మీడియట్లీ నియామకాలకు సంబంధించిన చర్యను చేపడుతున్నామని చెప్పేసి ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అనేక మంది ఇవాళ సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇవాళ అనేక మంది బీజేపీ నాయకులు, ప్రతిపక్ష యూనియన్లు మాట్లాడుతూ ఉన్నాయి. అయ్యా, మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను చూడండి, మీ రాష్ట్రాలలో చూడండి, ఉన్న ఉద్యోగాలు ఊడబీకుతున్నారు, బీఆర్సీలు సరిగా ఇవ్వడంలే, కార్మికుల్ని ఉద్యోగుల్ని పట్టించుకోవడంలే. మేము ఇలా టీఆర్ఎస్ కేవీగా ఛాలెంజ్ చెప్తున్నాం. ఈ దేశంలో కేసీఆర్ గారు మాత్రమే కార్మిక వర్గ పక్షపాతి. ఇలా కేసీఆర్ గారు మాత్రమే ఇలా కాంట్రాక్ట్ వర్కర్ల గురించి మాట్లాడిండు. కాంట్రాక్ట్ వర్కర్లకు పీఆర్సీలో అవకాశం ఇచ్చిన మొట్టమొదటి దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి ఇలా మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. అందుకోసం వాటర్ వర్క్స్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఇవాళ నేను మా యూనియన్ ప్రతినిధుల ముందు నేను ఇవాళ వాగ్దానం చేస్తున్నాం. తప్పకుండా కేసీఆర్ గారి దృష్టికి ఇవాళ వాటర్ వర్క్స్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 14 ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరినాం. ఎండీ గారు అంగీకరించున్నారు, కేటీఆర్ గారు కూడా గతంలో అంగీకరించున్నారు. వాటి అమలు కోసం వెంటనే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము ఇలా బహిరంగంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు వాళ్ళందరినీ కూడా ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో సందడి నెలకొంది. జై మోదీ, జై యోగి ఆదిత్యనాథ్ అంటూ బీజేపీ నేతలు నినదించారు, మిఠాయిలు పంచుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా ఎంఎన్ఆర్ పుట్టినరోజు వేడుకలు, అంబర్పేటలో ఉచిత నేత్ర శిబిరం. కొనసాగుతున్న ఏంజల్స్ ఫౌండేషన్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, గుడిమల్కాపూర్ వివేకానంద పాఠశాలలో భగవద్గీత పుస్తకాల పంపిణీ. బోరబండలో ఘనంగా మహిళా దినోత్సవం, క్రీడా పోటీల విజేతలకు బహుమతుల అందజేత. జయరాం నగర్ మద్యం దుకాణం మూసివేతకు డిమాండ్, సీసాల్ని పగలగొట్టిన మహిళా కాంగ్రెస్ నేతలు.
ఇక ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.